గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల జల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యా ఓ పిల్ల చెప్పయ్యా. Hi, hello, namaskaram and welcome to NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort. Extra Zabardast start చేసే ముందు మన extra special judges ని extra special judge ని invite చేద్దాం. Please welcome the one and only our very own Tamil star, laughing star Nag Babu garu. Please welcome mana Allari Naresh. Once again, welcome back and this time to Extra Zabardast. So ఏంటి సింగిల్ గా వచ్చారా? లేదండి నేను ఎప్పుడు సింగిల్ గా రాను, మొత్తం టీమ్ తోటి వస్తా. మొత్తం టీమ్ తో. Yeah. కానీ మీతో సింగిల్ కా ఫస్ట్ నాగబాబు గారు మాట్లాడతారు. Yeah. నాగబాబు సార్. హాయ్ నరేష్, హౌ ఆర్ యు? వెరీ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి బందిపోటు సంగతి ఏంటి? ఈ సినిమాలో అంటే దాదాపు మళ్ళీ చాలా ఫ్రెష్ గా స్పూఫుల్ లేకుండా ఓన్లీ క్లీన్ కామెడీ అండి. Good. అంటే నా మళ్ళీ పాత పాటన్ మా బెండప్పారు చూస్తే ఎలా ఉంటుంది, ఇది నాన్నగారు బ్యానర్ రివైల్ మళ్ళీ ఎగే చేస్తాం. ఓ వెరీ గుడ్. వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ బందిపోటు. థ్యాంక్స్ లాట్. నరేష్ గారు మీ హీరోయిన్ ని పిలిచేద్దామా? డెఫినెట్ గా. సో ప్లీజ్ వెల్కమ్ ఈషా. వెల్కమ్ ఈషా, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి సినిమా మాకు కామెడీ కమ్ రొమాన్స్ సినిమా డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ గారు ఇంకా ఇద్దరు చాలా ఫేమస్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారండి, వెనకాల దాక్కుని ఉన్నారు. ఏ నరేష్ గారు, అందరూ భయపడుతున్నారు రావడానికి. బందిపోటు ముందుంటే అందరూ భయపడతారండి. సో అయితే మీరే ఇన్వైట్ చేయండి. సో సంపు అండ్ అవసరాల్ శ్రీనివాస్. నరేష్ గారు, మీరు రోజు నాగబాబు సార్ తో కో-జడ్జ్ చేయాలి. Are you ready for that? Done, sir. Thank you. Thank you so much to everybody. Please take it. NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort లో ఇప్పుడు శంకర్ స్కే కొట్టట్లేదన్న ఫ్రస్ట్రేషన్ లో తన టీం మెంబర్స్ ని తాగేసి తెగ కొట్టేస్తున్నాడు. అసలు ఆ టీం మెంబర్స్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ శకలక శంకర్ along with his team. అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధము ఇలలో అందరికీ అది ఆదర్శము. లోకం నా లోకం ఇక మీరేనురా, ప్రాణం నా ప్రాణం మీ మీరేనురా. మందు కోసం నల్లుడు కర్రని రాలేదు. సయ్యారే సయ్య నేనేరన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. అరే సయ్యారే సయ్య నేనేరన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. అన్న వచ్చాడు లేదా? కూర్చో నువ్వు. కూర్చోరా నడిపాడా? లెగరా కూకుడు. కూర్చోదు లెగరా. నేను ఎవరో తెలుసా? నువ్వెవరువా? మీ పెద్ద అన్నయ్యని. చిన్నతమ్ముడిని. కుర్చీలో కూర్చుంటే నీకేవరా? ఏమే జబర్దస్త్ లో మీ చోట్లేదు అనుకున్నా బాబు గారు ఎదిగి ఎప్పుడు కూకుర్రేట. ఒరే దిష్టి బొమ్మల్లో నిలబడతారు అందరూ మీ చోట్లేదు అనుకున్నా టీవీ. అది స్కిట్ రా. స్కిట్ అయితే అక్కడ రూల్ ఎక్కడ రూల్ అంటే అన్నదమ్ములు అంటే అన్నదమ్ములే. లేచి కింద కూక కింద. అన్నెలా తీసురండి. ఏమైందిరా? చాలా బాగుంది.
నేనేమో హైదరాబాద్ వెళ్ళి జబర్దస్త్ లో యాక్ట్ చేస్తున్నాను, మంచి పేరు సంపాదించుకున్నాను, మంచి డబ్బులు సంపాదిస్తున్నాను. ఇక్కడ డబ్బు పంపిస్తే చాలు హాయిగా తాగి తందనాలు ఆడుతున్నారు. బాగుంది, చాలా బాగుందిరా. కష్టం నాది, సుఖం మీది. ఒరే కొద్దిగా పరువు ఉండాలిరా ఊర్లో. తమ్ముళ్ళు తాగుతున్నారంటే నాకు ఎంత చెడ్డ పేరురా. ఈడా ఈయన అడిగేయాలి ఇప్పుడు నేను, నాకు అడిగేస్తాను నేను. అవునరా, మన వంశంలోనే ఎక్కడైనా ఉందా ఏంటి ఆడి గట్టప్ లేయడమా? రుబ్బురాలు పట్టేసుకొని నువ్వు లేడీ గట్టప్ లేకపోతే ఇక్కడ మన టంపులుగా గుడ్డు పట్టి వచ్చింది. అన్ని గెటప్లు వేయాలిరా. నువ్వు ఎందుకో? ఏం వేస్తే నష్టమే నీకు? మీ అందరికీ నప్పుతానిరా. మీ ఎదురుగా ఒక కూర్చోతాడు చూడు, తెల్లగొంటాడు, నల్ల కుర్చీలో కూర్చోతాడు. ఎవర్రా? వాడికి బలి నప్పు లేడీ గట్టప్. పక్కన నల్ల కుర్చీ వేసుకొని ఆడికి బాగా నప్పుతానిరా లేడీ గట్టప్. ఇలాగ అంటాడు, దుర్గాన్నయ్య అంటాడు. దుర్గాన్నయ్య అన్న ఆవిడ అమ్మాయిరా, మగాడు కాదు. అమ్మాయిరా, రేష్మి మంచి అమ్మాయి. అబ్బా అందరూ మంచోళ్ళే నీకు. అది వాయిస్ కూడా లేడీస్ లాగే ఉందిరా. అరే సర్రా అన్నయ్య వచ్చాడు, నేనేమన్నా తెస్తాను రా. రే డబ్బులు ఆడు డబ్బులేదు లారా. నువ్వు తడి ఉండలేదు ఇల్లేస్తాడు మాట మాటకి. నువ్వు దేనికి ఏడుస్తున్నావురా? నిన్నేమైనా అన్నానా? తాగుతున్నావని దెబ్బలేడరా, పరువు తీస్తున్నావురా. దేనికి రా ఏడుస్తున్నావు? ఏడు పనులు ఎలాగున్నాడు? బానే ఉన్నాడు. బాగలేడాడు. బాగలేడా? బాగులేడని చెప్పావా? మరి ఎందుకు అడుగుతున్నావు? ఏమంతమని అడిగాను అంతే. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు? సరిగ్గా సర్దుకో ఇదంతాను. దేనికి ఏడుస్తున్నావురా నువ్వు? ఎంత ఐకమత్యంరా మీకు. చెప్పు నాన్న, ఏంట్రా నీ బాధ ఏంట్రా? నాగబాబు గారు ఈ మధ్య నేను పొగుడుతాను రే. అవును, మంచి చేస్తే పొగుడుతారా బాబు గారు? ఆయన చక్కలకి చంకను రాఘవని పొగుడుతాను, ఇంకెవరిని పొగుడుతా. బాగా చేసి ఎవరినైనా పొగుడుతారు. లేదు, నువ్వు ఎప్పుడో చట్టిప్పి ఆయన ముందు నిలబడంతో భయపడి పొగుడుతాడు ఆయన. దేనికి ఏడుస్తున్నావు నాన్న? దేనికి ఏడుస్తున్నావురా? చక్కలకి చంకర గట్టి కొట్టట్లేదా? కొట్టలేదని సంగతి నాకు తెలుసురా. నువ్వేం పీకుతాను? పీకడానికి అక్కడ ఏమీ లేదు. శంకర్ ఎలా చెప్తే అలా చెయ్యాలి. నువ్వు చుడుగాడు చూద్దరు దాంట్లోకి వెళ్ళి చేస్తున్నావు, ఎందుకంటే కొట్టద్దు. అప్పుడప్పుడు అభిమానంతో అడుగుతారు, కళ్ళజోడం తొక్కేయగలం. అప్పుడే కాదు, పట్టపట్లో కూడా కొట్టేస్తున్నాడు సుధీర్ గారి దగ్గరికి వెళ్ళి. అవును, పక్కకి ఎందుకు వెళ్తాను నువ్వు? అదే నచ్చదంటే అది రావట్లేదు. ఇవన్నీ మందు తాగినప్పుడు గుర్తొస్తారా మీకు? ఒక్కసారి అల్లరి నరేసరికి ఫోన్ చేయ మాట్లాడుతున్నా. అమ్మో హీరో నెంబర్ దొరకవురా. హీరోయిన్ అనుష్కకి. అమ్మ అవదు ఆ నెంబర్ దొరకవు. అమ్మాయి ఎక్కడ బొంబాయి. దేనికి పడిపోతావురా? పదను దేనికి ఏడుస్తున్నావురా? హీరో హీరోయిన్ లేకపోతే లాడతాయో ఇంత పర్యాటకం ఉంటాడు, అలాగేస్తాడు స్టెప్లు. సంపూర్ణేష్ బాబా, సంపూర్ణేష్ బాబుతో మాట్లాడతాం. ఏడు పాపి అమ్మ, ఏడు పాపి. బాబు షూటింగ్ లో ఉంటాడేమో. రింగ్ అవుతుంది. బాబు ఒకసారి మా వాడితో మాట్లాడు, మా తమ్ముడితో మాట్లాడు, తొందరగా మాట్లాడుతుంది. హలో కంపు. సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్, మొన్నది ఏదో తీసిన వేటది ఖాళీ అయిపోయింది అన్నవా? హృదయ ఖాళీ. మా ఊరి నుంచి 50 మందిని తీసుకెళ్లి థియేటర్ కి. సినిమా అయిన తర్వాత 20 మంది వచ్చారు, మిగతా 30 మంది కనబడలేదు. నువ్వే పెద్ద వైరస్ ఇంక సైన్ ఫ్లూ మీద ఎందుకు? త్వరగా పెట్టి అది బిజీగా ఉంటారా షూటింగ్ లో. ఆడి హీరో అయిపోండి అంటే మా నన్ను ఎందుకు ఆవిడ ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందా? అన్న హీరో అయిపోతాడట. అడేడు పాపల నుంచి డాన్స్ చేసి నువ్వు హీరో. నువ్వు నేను డాన్స్ చేయడం ఏంటరా? 50 ఏళ్ళు వచ్చేసాయి. నువ్వు వెయ్యాలి డాన్స్. అక్కడికి వెళ్ళి అంత
వేరా అన్నయ్య. నన్ను వేరా. మళ్ళీ ఎందుకు ఏడుతున్నారు నువ్వు? ఏమైందిరా? దేనికి ఏడుస్తున్నావు? నువ్వు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతావు. ఏమే? హైదరాబాద్ వెళ్ళడానికి అవ్వదు, ఇంట్లోనే ఉంటాను ఇంకెక్కడ. ఎందుకు ఉంటావో మాతో పాటు నువ్వు తిరుగుతావట. ఇందాక అన్నావు కదా శంకర్ స్కిట్ కొట్టలేదని. స్కిట్లు కొట్టడం లేదని నన్ను తీసా టీంలో నుంచి. అంతే, రేపటి నుంచి నాకు డబ్బులు ఎవరు పంపిస్తారు? నాకే ఎవడో పంపించాలి. ఆడు స్కిట్లు కొట్టడం కాదు, ఎందుకు వచ్చానండి? ఇప్పుడు నాకు నేను అర్థం నిన్ను కాదు. కొడతాను. స్కిట్లు కొట్టమంటే ఊరు పెట్రోమాక్స్ లైటింగ్ పట్టు పరుపుల సెట్టింగ్ పేజువాణి సెట్టింగ్ ఉంది రారా ఫారెన్ మందు వెయిటింగ్. శాకలక శంకర్ అండ్ టీమ్ పాపం ఇంత ఫ్రస్ట్రేషనా శంకర్ గారు? సార్ మీరే ఏదో ఒక సొల్యూషన్ తీయాలి సార్. ఇంకా బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. అప్పారావు ఎంట్రీ సూపర్. రావటం గని ఎందుకు తెచ్చుకోవచ్చు అప్పారావు? కానీ యాక్చువల్లీ కొద్ది సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల తీసుకొచ్చాను. బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నరేష్ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అందరు బాగా చేశారు. అండ్ ఎక్కడ అంటే బాడీ లాంగ్వేజ్ అండి, ఎక్కడ అంత డ్రంకర్స్ లాగే మొత్తం ఊగుతూనే ఉన్నారు. ఇందాక నాగబాబు గారు చెప్పినట్టు అప్పారావు గారు ఎంట్రీ బాగా నచ్చింది. అండ్ శంకర్ ఇస్ ఆల్వేస్ బీన్ అ ఫేవరెట్ ఆఫ్ మైండ్. సో ఎరగదీశాడు. సంపూర్ణేష్ గారు మీ మీద పంచులేసారు, ఎలా అనిపించింది? శంకర్ భయ్య ఏడిపిస్తూ నవ్విచ్చాడు. అని ఏడుస్తూ బాగుందండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరూ. ఈషా చాలా బాగుంది, అంటే డ్రంకర్స్ లాగా చాలా బాగా చేశారు అండ్ ఎండింగ్ వరకు చాలా నవ్వు వచ్చింది అండ్ ఇట్స్ వెరీ నైస్. మోహన్ సార్ తాగిన వాళ్ళ నటించడం చాలా కష్టం అండి. మనకి నవ్వొస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి చాలా శ్రమ. ఆ విధమైన కన్సిస్టెన్సీ చూపించడంలో అందరూ కృతకృత్యులే అని చెప్పాలి. అప్పారావు గారి ఎంట్రీ నాకు చాలా నచ్చింది. శ్రీనివాస్ గారు తాగినట్టు చాలా బాగా చేశారని నాకు నా అనుమానం. మీరు ప్రతి వారం షూటింగ్ అయిన తర్వాత కొంచెం రిహార్సల్స్ ఏమైనా చేస్తుంటారా? రియల్లీ గుడ్. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన చంద్ర. మన ఫ్యామిలీ డ్రామాతో మనలందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. పెళ్లి కాకముందు కనపడ్డ ప్రతి అమ్మాయి అద్భుతమే కనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత పెళ్ళామే అద్భుతం. నిజమే చెప్తున్నారా? నిజమా అంటే నిజమేనే. మీరు దానికి తిప్పి తిప్పి అడగడం ఎందుకు మళ్ళీ? మీరేం మాట్లాడతారో మాకేం అర్థం కాదండి. మీకు అర్థం కాకపోతే మంచిదిలే, అర్థమైంది అనుకో నాన్న అర్థాలు వెతుకుతారు మీరు. స్వప్న, నిన్ననే పక్కింటికి టూలెట్ అని బోర్డు ఉండే, ఈ రోజు అంటే డోర్ తెరిచి ఉంది. ఎవరో కొత్తగా రెంట్కి దిగారులేండి. రెంట్కి దిగారా? సరే, పక్కింటి గురించి ఎదురు మనకి ఎందుకు కానీ నువ్వు టీ తే కొద్దిగా. అంతలోపు నేను నీకు పేపర్ చదివి పెడతా, సరేనా? ఓకే. జీవితంలో ప్రశాంతత కావాలంటే పెళ్లికి పెళ్ళానికి దూరంగా ఉండండి. బాబా మంచి కొటేషన్ చెప్పావయ్యా, కానీ లేట్ గా చెప్పావు. అదే రాజా పైన నిలబడి చూసుకోవాల్సిన మమత. మమత, నువ్వేంటి ఇక్కడ? ఇంట్లోనే అద్దెకుంటున్నా మోహన్. ఎలా ఉన్నావు మమత? జీవం లేని మనిషిలా అలా బ్రతికేస్తున్నాను మోహన్. మమత, ఆ రోజు రాత్రి గుడి దగ్గరికి బ్యాగ్ తీసుకురమ్మని చెప్పి నువ్వు ఎందుకు రాలేదు మోహన్? ఆ రోజు నన్ను మా ఇంటి వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు మమత. నా దగ్గర ఉన్న ఫోన్ కూడా లాగేశారు. ఆ రోజులో ఒక్కడనే రూమ్ లో కూర్చొని ఎంత బాధపడ్డానో, నీకోసం ఎంత వేదన పడ్డానో ఆ విషయం నాకే తెలుసు మమత. మోహన్, మమత, ఆ రోజు రాత్రి నీ కోసం ఎదురు చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాచాయి మోహన్. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసి అదే రాత్రి అదే గుళ్ళో వేరే వాడికిచ్చి పెళ్లి చేశారు మోహన్. అయ్యో అవునయ్యో. మమత, మమత, మోహన్ మా అని పిలుస్తున్నారు. మళ్ళీ కలుస్తాను మోహన్, మళ్ళీ కలుస్తాను. ఓకే మమత.
ఏమండి టీ తీసుకొచ్చాను. మమత నా టీ షర్ట్ ఎలా ఉంది? మమత ఏమండి? ఏమండి? స్వప్న, భాస్కర్, భాస్కర్, ఆ రోజు సికింద్రాబాద్ స్టేషన్ కు నన్ను రమ్మని చెప్పి నువ్వెందుకు రాలేదు భాస్కర్? ఆ రోజు ఇంటి నుంచి గడప దాడితే విషం తాగి చచ్చిపోతాను మా అమ్మ నాన్న బెదిరించారు. స్వప్న, ఈ ప్రాబ్లమ్స్ మీ మగవాళ్ళకే ఎందుకు వస్తాయి భాస్కర్? మేము తెగించొచ్చినప్పుడు మీరు కూడా మా కోసం రావాలి కదా భాస్కర్. ఐఎమ్ సారీ స్వప్న, ఐఎమ్ రియల్లీ సారీ. పెళ్ళిన తర్వాత నీ జీవితం ఎలాగుంది? ఏముంది? ఏమైంది? మీ ఆయన సరిగా చూసుకోవట్లేదా? చాలా బాగా చూసుకుంటున్నాడు. మరి ఆయన తినిపించే ప్రతి ఐస్ క్రీమ్ లో నువ్వే కనిపిస్తావు, ఆయన చూపించే ప్రతి సినిమాలో నువ్వే కనిపిస్తావు. అయినా మా జీవితాల్లోకి మీరు ఎందుకు వస్తారు, ఎందుకు వెళ్ళిపోతారో మాకేమీ అర్థం కాదు భాస్కర్. సైలెంట్ గా ఉన్న మమ్మల్ని కెలికి మరీ వెళ్ళిపోతారు మీరు. స్వప్న, మమ్మల్ని పడేయడానికి మీరు నానా సంఖ్యలు నాకుతారు. పడ్డ తర్వాత మమ్మల్ని సంఖ్య నాకిస్తారు. ఏమండి? మా ఆవిడ పిలుస్తుంది. భాస్కర్, భాస్కర్. చూస్తుండగానే చేతిలో నుండి పుసుక్కుని జారిపోయాడు పుట్టాడు. ఏమే టీ ఏది? ఇప్పుడే చేయి జారి కింద పడిందండి. నీకు చేయి జారడం బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్యలో. ఏమండి? ఇంకోటి ఇక్కడ వాతావరణం చూసారా ఎంత చల్లగా ఉందో? అవునే, చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకు. మన ఇంటి పక్కన కొత్తగా రెంట్కి దిగింది వీలైనా స్వప్న? అవునండి, వీలేనండి. హలో బ్రదర్. హాయ్ బ్రదర్. దిస్ ఇస్ మోహన్. దిస్ ఇస్ భాస్కర్. నైస్ టు మీట్ యు. థ్యాంక్ యూ బ్రదర్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మా ఆవిడ స్వప్న బ్రదర్. అవునా? నమస్కారం స్వప్న గారు. బ్రదర్, మా ఆవిడని పరిచయం చేశాను కదా, మీ ఆవిడని పరిచయం చేయవా బ్రదర్? మా ఆవిడ మమత. నమస్కారం అండి మమత గారు. పరిచయం మేము కనీసం ఇంట్లోకి రమ్మని కూడా పిలవట్లేదు. మర్చిపోయాను బ్రదర్. సారీ బ్రదర్. రండి బ్రదర్. ఇల్లు బాగా కట్టించారు బ్రదర్. అవునా బ్రదర్? మీ టేస్ట్ అదిరింది. మీ టేస్ట్ కూడా మామూలు ఉందా బ్రదర్? అదిరింది. బ్రదర్, బ్రదర్ సారీ బ్రదర్, మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా? ఆయన కాఫీ అయితే తాగుతారు. ఆయన కాఫీ తాగుతాడు నీకెలా తెలుసు? అంటే ఆయన మాట తీరుని బట్టి చెప్పానండి. కరెక్టే కరెక్టే కరెక్టే. మీరు కూడా కాఫీ తాగుతారు కదా? ఆయన టీయే తాగుతారు. ఆయన టీ తాగుతాడా నీకేం తెలుసు? అదేనండి, ఆయన మాట్లాడే విధానం చూస్తే ఎవరైనా చెప్పొచ్చు కలరు ఏం తాగుతారని. మామూలు హిలేరియస్ కాదు బ్రదర్, సూపర్ హిలేరియస్. మగాడు నడవడు కనిపెట్టి చెప్పేస్తారు ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం తాగుతారు అనేది. అప్పుడే కాఫీ తీసుకొచ్చారు బ్రదర్. బ్రదర్, ఒక్క కాఫీ తోటి పాత రోజులు గుర్తు చేశారు బ్రదర్. అవునా బ్రదర్? కాఫీ అదిరింది. నిజంగా అదిరిపోయింది బ్రదర్. పరిచయం అయింది. అవును బ్రదర్. మంచి కాఫీ ఇచ్చారు. అవును బ్రదర్. ఇరుగు పొరుగు వాళ్ళం. అవును. కాలక్షేపానికి ఒక అంతాక్షరి ఆడదాం బ్రదర్. నేను చిన్నప్పుడు అంతాక్షరి తప్ప వేరే ఆటనే ఆడాను బ్రదర్. అవునా బ్రదర్? అంతాక్షరి అంత పిచ్చి నాకు. మరి ఆడదామా? సూపర్. ఇప్పుడు ముందు లేడీస్ ఓకేనా? ముందు లేడీస్ సప్న, ముందు నువ్వు పాడే. అయ్యో, స్టార్ట్ చేయి. నేనే పాడాలా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం, ముడి గట్టిన తిప్పాలే ముడి హారతులయ్యేనా. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, ఈ పాటలో సాహిత్యం అలాంటి కదండి, ఎవరు విన్నా కానీ ఏడుపు రావాల్సిందే కదండి. కరెక్టే కరెక్టే. ఆ రోజుల్లో మామూలు సాహిత్యం బ్రదర్. అవును బ్రదర్, ఇప్పటి పాటలో సౌండ్ ఎక్కువ సాహిత్యం తక్కువ. మరి అప్పటి పాటలు ఏం పాట పాడావు నువ్వు? సూపర్ సూపర్. పాట చాలా బాగా
పాడింది అరే సాహిత్యం ఉన్న పాట బ్రదర్. సూపర్ బ్రదర్ ఏమైనా పాడావు ఎక్సలెంట్ నువ్వు పాడు. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే. నా మదిని 3 నాళ్ళ ఏ జీవయాత్రలో ఒక పూటలోను రాలి పువ్వులెన్నో నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎగలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాల. నువ్వెందుకు ఏడుస్తున్నావే? ఈ పాటలో మటుకు సాహిత్యం తక్కువ ఉంది ఏంటండి? ఈ పాట వింటే ఎవరైనా ఏడవలసిందే. ఏం ఫీల్ ఉన్న పాట పాడవే నువ్వు? చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. బ్రదర్ ఓకే, పరిచయం అయ్యాం, మంచి కాఫీ ఇచ్చావు, అంతాక్షరి కూడా ఆడుకున్నాం. ఇక వెళ్ళొస్తా బ్రదర్. అప్పుడే వెళ్తారా బ్రదర్? ఉండాలని నాకు ఉంది బ్రదర్. చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అని వెళ్ళాల్సి వస్తుంది అంతే. అంతే బ్రదర్. బ్రదర్ ఓకేనా బ్రదర్? ఓకే బ్రదర్. బ్రదర్ ఆవిడ మావిడ బ్రదర్. అలా అన్నకు బ్రదర్, గుండెల్లో గుణపం గుజ్జుకున్నట్టుంటది. ఓకే టేక్ కేర్ బ్రదర్. ఓకే బ్రదర్. వెళ్ళొస్తా బ్రదర్. ఓకే బ్రదర్, జాగ్రత్త బ్రదర్. ఓకే బ్రదర్, వెళ్ళొస్తా బ్రదర్. ఓకే టేక్ కేర్ బ్రదర్. పదవే బ్రదర్. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, జీవితంలో నా ఇల్లు పక్క నుంచి ఇల్లు ఖాళీ చేయనని మాటి బ్రదర్ నాకు. సో నరేష్ గారు, ఈ క్రాస్ కనెక్షన్ గురించి మీ అభిప్రాయం? చాలా బాగుందండి. చంద్ర అండ్ తను కరెక్ట్ గా టైమింగ్ అండి, అంటే తను పేరు తిని పేరు చూసుకోకుండా చాలా బాగా మేనేజ్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ చంద్ర ఇస్ ఆల్వేస్ అంటే ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు వస్తాడు. డెఫినెట్ గా చాలా బాగుంది చంద్ర. ఆల్ ద వెరీ బెస్ట్. నాగ్ బాబు సార్. మంచి థాట్, సరదా ఫన్ బాగా జనరేట్ చేసేస్తాడు. గుడ్, గివ్ ఇట్ అప్. గంపు గారు మీ థాట్స్? అయ్యో రాములా, బాగుందండి, ఫైన్. శ్రీనివాస్ గారు. నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలంది. మీరందరూ ఇండిపెండెంట్ ఏరియాలో ఉంటారా, అపార్ట్మెంట్స్ లో ఉంటారా? నేను అపార్ట్మెంట్ లో. వెంటనే ఖాళీ చేసేయండి. చాలా బాగుందండి. మోహన్ సార్. ఆడవాళ్ళ కింద మగవాళ్ళు చేయడం అనేది మనం అనుకున్నంత తేలిక కాదు. సో ఎగ్జాజరేటెడ్గా చేయడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అపహాస్యం పాలు కాకుండా చేయడం కూడా చాలా కష్టం. చాలా బాగా చేశారు. ఈషా. చాలా బాగుంది. అండ్ నాకు ఫస్ట్ ఆ హెడ్ మూమెంట్ చాలా నచ్చింది ఆ సాంగ్ లో. ఇట్ వాస్ లైక్ హిలేరియస్, చాలా బాగుంది. మీ టీం అందరికీ నా టీం తరఫు నుంచి బందిపోటు సూపర్ హిట్ అయి అందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్ర, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. NVR Mall Vizag Extra Zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో, కో-ప్రెజెంటెడ్ బై వాక్మేట్ వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. అలాంటి ఇంట్లో అందరు దొంగలైతే ఆ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. ఏంటి అలా చూస్తున్నారు? దొంగతనానికి వచ్చాను అనుకుంటున్నారా? ఒక్కేం కాదు, ఇది మా ఇల్లే. మా ఆచారం అలాగా. ఇంట్లోకి వస్తున్నప్పుడు మా నాన్న దొడ్డిదారిలో రమ్మని చెప్పారు. మా తాత చెప్పాడంట మా నాన్నకి. మా నాన్న నాకు చెప్పాడు. అందుకే ఇలా రావడం మా ఆనవాయితీ అయిపోయింది. మాది పెద్ద దొంగల ఫ్యామిలీ అండి. మా బ్లడ్ నరాల్లో దొంగ 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 నర అయితే
అయితే మా తాత పెద్ద గజ దొంగ అప్పట్లోనే. ఎంత పెద్ద గజ దొంగ అంటే నడి రోడ్డు మీద పబ్లిక్ అందరు చూస్తుండగా అంబులెన్స్ దొంగలించి కూడా వెళ్ళిపోయాడు తనకి వెళ్ళిపోవచ్చుగా సైరన్ వేసుకుంటూ వెళ్ళాడంట. నెక్స్ట్ స్టాప్ లో పోలీసులు పట్టించుకున్నారు. మా నాన్న పర్సు కొట్టేసినోడు వెళ్ళిపోకుండా ఏటీఎం ఉందని చెప్పి పిన్ నెంబర్ రావడానికి మళ్ళీ వెళ్ళాడంట. బ్యాండ్ బజా బరాత్. నానా ఎలా ఉన్నా నాన్న? ఎన్ని రోజులైందా నుంచి ఇచ్చా మెంట్లా నీకవునా? మన దే ఫ్యామిలీ మన ఆచారం ఏంటి? ఇలా నార్మల్ పనిపిస్తావా? సారీ నా వెళ్ళరా. అన్నా ఎలా ఉన్నారా? నువ్వెలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నా. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందా నేను చూసి? నాకు కూడా చాలా రోజులైంది నేను చూసి. అవునా? నువ్వు సూపర్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ రా. నాన్న పర్స్ ఏదైనా? పర్స్ పట్టేసాను ఇంకా ఇంత ఆల్రెడీ. జైల్లో ఏమో దొంగతనం చేసావా? దొంగతనం చేయకపోవడం ఏంటి నాన్న? జైల్లో కంచలు వేపేసావా? సూపర్ నాన్న. నీ ఫ్లో ఇంకా తగ్గలేదు నాన్న. అంతేనా మరి? అవును నువ్వు లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి కదా, ఇప్పుడు రిలీజ్ అయ్యేంటి? అంటే ఈ గ్లాసు పడేది దొంగనిచ్చా కదా, ఒక వారం పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ నన్ను. సరే బయటికి ఆడుకొని వెళ్తున్నట్టున్నావు ఏంటి? నాన్న ఖర్చు డబ్బులు ఒక 500 ఇస్తానన్నా. నా కొడుకు నువ్వు తీసుకో. ఏంటి ఇస్తారా? ఊరుకోరా నువ్వు కూడా ఏంటి? నేను తీసుకుంటాగా. ఎవడు చూడకుండా తీసుకో. తీసుకున్నావా? తీసుకున్నా. సూపర్ రా. థ్యాంక్ యూ అన్న. నేను ఈ మధ్య దొంగతనాలు బాగా చేస్తున్నాను అన్న. అవునా? ఏం చేస్తారు రీసెంట్ గా? మొన్న రీసెంట్ గా ఏడుకొండల దగ్గరికి వెళ్ళి 9,000 రౌండ్ ఫిగర్ డబ్బులు లెక్కేసా. 9,000 రౌండ్ ఫిగర్ 10,000 కదా. ఈడేస్ అలా కట్ చేసి వెయ్యి ఉంచి ఆడిదారే. డార్లింగ్ ఏంటేస్తుంది అమ్మ? దొంగతనం వెళ్ళింది. దొంగతనం వెళ్ళిందా? నాకు టైం అవుతుంది ఎలాగా దొంగతనం వెళ్ళి వస్తా. మేరే జానెమాన్ ఎలా ఉన్నావే? సూపర్. అబ్బా నువ్వు నీ శారీ నీ ఎక్స్పోజింగ్ మీ లోపల ఏం చేస్తున్నావే? బంతిపోటు వచ్చాడు కదా, దొంగతనం ప్రాక్టీస్ చేస్తున్నా. ఆయన దొంగతనం ముందు నువ్వు దొంగతనం అంతే. బిస్కెట్ కాకపోతే నువ్వు ఆయనకే బిస్కెట్ వేస్తున్నావా? ఏం చేశారా? నానా మంచి ఫంక్షన్కి వెళ్ళా. ఆడు ఒంటి మీద ఫుల్ బంగారం ఉంది. దొంగతనం చేద్దాం అందరు చూస్తామని చెప్పి రాడ్ తోటి కొట్టా అని తీసుకొచ్చా. సూపర్ సూపర్ మై సన్. ఇప్పి ఎలా ఉన్నాడు చూద్దాం. అబ్బా సాక్షాత్తు లక్ష్మీదేవి కొడుకు వచ్చినట్టు ఉందా తల్లి? లక్ష్మి కొడుక? అమ్మాయి ఎవరు? అది కదరా లక్ష్మీదేవి ఉన్నా నేను. ఇంకేంటి ఆలస్యం? మొత్తం సైడ్ చేసేయ్. అమ్మో చూస్తున్నాడు. అమ్మో చూస్తున్నాడు రా. తీసే బాబు నీ పేరేంటి? బాబు ఇగో బాబు నీ పేరేంటి అన్న? నీ పేరేంటి? నా పేరు ఎందుకురా నీకు? నీ పేరేంటి? పేరు నీ పేరేంటి? నీ పేరు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబా? అవును. నీ పేరేంటి? నా పేరు అల్లరి నరేష్లే. అబ్బా అబ్బా కామెడీ. ఎందుకు కామెడీ? ఆయన చూస్తే హీరోలా ఉంటాడు, నువ్వు చూస్తే కామెడియన్ లా ఉంటావు. అబ్బా నువ్వు ఎలా ఉంటావు? సంపూర్ణేష్ బాబు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాను? నువ్వు మిల్క్ బాయ్ లా ఉంటావు. మరి సంపూర్ణేష్ బాబు మిల్కీ బాయ్ లా ఉంటాడు. వేసావా బిస్కెట్? అవును. ఇదో మీ ఇంటి అడ్రస్ ఎక్కడా? ఎక్కడా? మీ ఇంటి అడ్రస్ ఎక్కడా? చచ్చిపోతాను మళ్ళీ కొడుక. మీ ఇల్లు ఉంటది కదా, మీ అమ్మ బాబులు ఉంటారు. ఇల్లు అడ్రస్ ఎక్కడా? ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళు. వెళ్ళి వెళ్ళు. ఒంగో బయటికి వెళ్ళిన తర్వాత ఒంగునా లేవు. రైట్ తీసుకో. రైట్ తీసుకో. రైట్ తీసుకో. మళ్ళీ రైట్ అంట. ఇదే మా ఇల్లు. అనగానే ఏదో చేసి మొత్తానికి ఆడు ఇంట్లో బంగారం మొత్తం. ఏంటంటున్నావు? ఏమంటున్నావు? అబ్బా ఈ బంగారం మొత్తం తీసేస్తురా. నీ బంగారం ఇచ్చే బంగారం ఇచ్చే. ఇది ఇలా కదరా, మంచి ఆట ఒకటి ఆడిపిద్దాం. ఆడిపించి ఆటలో మొత్తం సైడ్ చేస్తాం. మందే మొత్తం
సూపర్ నాన్న. ఇదిగో నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలుసా? బాగా ఆడతావా? బాగా ఆడతా. అయితే ఇప్పుడు నువ్వేమో పోలీసు, మేమందరం దొంగలు. ఓకే సరే దొంగతనం చేయండి. దొంగతనం చేస్తా. డొమెస్టిక్ ఏదే ఇదేనా? తగులుతుంది రద్దు. నేను చేయను, చేస్తుంటే చూస్తా. చూడటం కూడా క్రైమే తెలుసా? క్యాన్సిల్. మరి ఏం ఆడదాం? ఈసారి మేం పోలీసులు పట్టుకోరా. నువ్వు దొంగవి. ఓకేనా? నువ్వు దొంగతనం చేసుకో. మనం పోలీసులం కదా. యువర్ అండర్ అరెస్ట్. నువ్వు దొంగవి. ఇదంతా దొంగ కొట్టి తీసిచ్చే. ఐడి కార్డ్. ఏం ఐడి కార్డు? ఐడి కార్డ్ ఎవరిది? మీది. దేనికి? లాఠీలున్నా? లేవు. ఇప్పుడు ఈ గేమ్ కదా, అలా అడగకూడదు. ఐ రూల్స్ లేవుగా మనకి. అమ్మో ఫేక్ పోలీసులు వచ్చారు. వద్దు ఈ ఆడకూడదు బాలా. అరే నేను స్కిప్ చేయండి రా ప్లీజ్. మీరు చేసుకోండి రా, నా వల్ల కాదు. ఓ పని చేద్దాం, చిన్న ఆట ఆడదాం. ఏమాట? అమ్మ ఆట ఆడదాం. అమ్మో నేను అమ్మనే, నువ్వు నాన్నవే. ఓకేనా? నువ్వు అమ్మ నువ్వు నాన్న. నేను అమ్మనే. బాల ఫిగర్ బాల. అమ్మని. నీకు అయిపోయింది. నీకు అయిపోయింది. వద్దు నాకు. అమ్మ 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 ఏదో చిన్న మేనేజ్ చేసి అమ్మ ఆడు కదా, ఏదో అలా నెమ్మది బంగారం అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తప్పురా. ఏ యాక్టింగ్ కదమ్మా. యాక్టింగ్ అయితే ఓకే. ఏమండి ఏం చేస్తున్నావు? చూడలేదా? ఆడదా? ఆడమ్మ 5 నిమిషాలు ఆడమ్మా. నువ్వేంటి ఊరుకోరా, యాక్టింగే కదా. మెడలో చూడనా? ఎంత అనుకున్నా స్కిట్ రాసిన పనిలా. ఈ ఆట వద్దు. నీకు నచ్చినారు చెప్పు, ఆడాడదాం. నీకు ఏ ఆట ఇష్టం? నాకు అమ్మ నాన్న ఆట వద్దు. వద్దు అదొద్దు. నాన్న అమ్మ ఆట ఆడదు. అమ్మో నువ్వు వెళ్ళిపోవే. ఏమంటాడు? తాగుడు మూతలు. అదే నాన్న, కళ్ళు మూసుకుంటారు కదా బాబు. మరి అందరూ కళ్ళు మూసుకొని ఆడాలి. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరు ఏం చేసినా కళ్ళు తీయకూడదు. ఓకేనా? సరే కళ్ళు మూసేస్తా. నా కళ్ళు కాదురా, ఎవరి కళ్ళు మూసుకొని ఆడాలి. సరే నాన్న ఆగురానా? చూసా మళ్ళీ పడింది పని. ఏంటి? నేనేం చేయలే. నువ్వేం చేయలే. నేనేం చేయను. నా దగ్గర ఏం లేదు. ఏం చేస్తున్నావు? బొమ్మాట ఆడుతున్నా. బొమ్మాట? సరే బొమ్మ తల బాగోలా, తల చేయిలు బాగోలా. ఓన్లే మనిషి కదా, ప్రాణం మనిషి కదా అని చెప్పని మామూలుగా దొంగతనం చేద్దాం అంటే ఎండ్రు. ఆ కర్ర ఎదురా. అమ్మో ఇళ్ళేసాడు. ఏం చేస్తున్నారా? ఇదే వేరియేషన్ రా. ఏం చేస్తున్నారా? ఒరే గట్టి కొట్టేంట్రా బాబు. గేల మారిపోయాడు. దోచుకుంటున్నారా? నాకు అదే కావాలరా. దోచుకోండి రండిరా. దోచుకోండి ప్లీజ్. నన్ను దోచుకుంటారా? నేను హెల్ప్ చేస్తున్నా. అవునా? దా రూమ్ లోకి వెళ్దాం. హెల్ప్ కాదు. వీళ్ళెవరు తెలుసండి? అమీర్పేట వెళ్ళారా బందిపోట్లు. నాకు తెలుసు. ఏంటి ఇక్కడే ఉన్నావు?
నేనెవరు తెలుసా నీకు? తెలీదా? తెలీదా? నాగబాబు సార్ ఏం జరుగుతుంది సార్? సుడిగాలి సుధీరన్ టీమ్ లో ఏదో ఎక్కడో పర్సనల్ వెండేటా ఎక్కువ కనిపిస్తుంది. అది వాళ్ళకి అలవాటే కదా కొట్టుకోవడం. లాస్ట్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ గుడ్. నరేష్ గారు, నాకు చాలా బాగా బాడీ లాంగ్వేజ్ అది ఒక మ్యానరిజం పెట్టారు కదా, అది చాలా బాగా నచ్చింది. అండ్ సుధీర్ అండ్ ఎంటైర్ టీమ్ హస్ డన్ ఫెంటాస్టిక్ అండ్ బాగా నవ్వుకున్నాను, నేను ఎంజాయ్ చేశాను. ఈషా చాలా బాగుంది. మెయిన్ అదే మ్యానరిజం నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఒకసారి చేయరా? వెరీ నైస్, చాలా బాగుంది. శ్రీనివాస్ గారు, మోహన్ గారు, మీ సినిమాకి ఈ స్కిట్ కి ఏదైనా కనెక్షన్ ఉందా? ఇలాంటి స్కిట్స్ లో ఫిజికల్ హ్యూమర్ ఉంటుంది. అది యాక్చువల్లీ ఇట్స్ రిస్కీ టు డూ, కానీ మీరు చాలా బాగా చేశారని చెప్పాలి. మధ్యలో మీకు కొంచెం తగిలినట్టుంది దెబ్బ, నిజంగా. అది ప్రతి స్కిట్ లో జరుగుతూ ఉంటుంది. ఒక దెబ్బ పడుతుందా? ప్రతి ఎపిసోడ్ లో అది కామన్. అది ఐ నో, అండ్ దట్ మ్యానరిజం ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఎక్కడైనా చూసారా అది? యూ ఓన్లీ క్రియేటెడ్. దట్స్ వెరీ నైస్. శ్రీనివాస్ గారు, చాలా బాగుందండి యాక్చువల్లీ, ఎస్పెషలీ పిచ్చి పెర్ఫార్మెన్స్ అండ్ కొన్ని జోక్స్ కూడా బలిపోయాయి. ఆవిడ్ని ముద్దు పెట్టగానే ఏం చేస్తాం అంటే చూడలేదా అని చెప్పి మళ్ళీ చేశారు కదా, ఎస్పెషల్లీ దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. వండర్ఫుల్, ఎవ్రీబడి గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ అన్న, మీకు కంగ్రాట్స్ వాళ్ళ సినిమా రిలీజ్ కి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ ఎంటైర్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ జబర్దస్త్ టీమ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎంటైర్ బందిపోటు టీమ్. నెక్స్ట్ నవ్విష్టానికి రాబోతున్నారు అదిరే అదిరే కన్నే అదిరే. అదేనండి మన అదిరే అవి అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అన్నా 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 బందిపోటు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటన్నా. బ్లాక్ బస్టర్ కాదురా, బ్లాక్ బస్టర్ అనాలి. నాకు తెలుసురా ఎలాగో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఆ సినిమా టైటిల్ పెట్టిందే నేను. ఎందుకు పెట్టావన్నా? ఇప్పుడు నీకు విషయం తెలీదు, నరేష్ నేను జాన్ జబ్బా జిగిరి తెలుసా, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం ఒకటే KFC బకెట్లో తినేవాళ్ళం, కూల్ డ్రింక్ కూడా ఒకటే స్టాల్ వేసుకుని తాగేవాళ్ళం. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ పెట్టడానికి ఒక కారణం ఉంది. నరేష్తో నేను ఏమన్నానంటే, నరేష్ ఈ టైటిల్ నీకు కరెక్ట్ యాప్ట్, ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో బాక్సులు, పెన్సిల్ బాక్సులు, టిఫిన్ బాక్సులు అన్ని దొంగతనం చేసేవాడు. కాలేజీలోకి వచ్చిన తర్వాత అమ్మాయిల మనసులు కొలగొట్టడం మొదలు పెట్టాడు. దాంతో ఆగాడా, ఆంటీల మనసులు కూడా దోచాడా. ఇప్పుడు రీసెంట్ గా కలెక్షన్ లో బాక్స్ ఆఫీసులు అన్ని కొల్లగొట్టేస్తున్నాడు రా. అయితే మనం కూడా వెళ్ళి సినిమా చూద్దాం పదన్నా. వెళ్దాం లేరా, ఇప్పుడు అంత సినిమా థియేటర్ ముందర అల్లరి ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేద్దాం అంటే కొంచెం ఒక 50-60 రోజుల తర్వాత వెళ్దాం. ఊరికన్నా నరేష్ గారికి ఫ్రెండ్ అంటావు, ఇప్పుడు వెళ్తా ఉంటే మీరు మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్దాం అంటారేంటన్నా? టికెట్స్ దొరకవరా ఇప్పుడు వెళ్తే? నరేష్ గారు ఫ్రెండ్ అయి ఉండి మీకు టికెట్లు దొరకవా? ఎవరన్నా చెప్పేదా మాట? చేయండి మీరు, ఫోన్ చేయండి నరేష్ గారికి, ఫోన్ చేయండి ఇప్పుడు, చేయండి మీరు. వీడు అనవసరంగా బుక్ అయిపోయినా. చేయండి మీరు, ఫోన్ చేయండి. ఎంగేజ్ వస్తుందిరా, బిజీగా ఉంటున్నాడు. బ్యాలెన్స్ లేకపోతే అదే వస్తుంది, నేను చేస్తాను. 5 రింగ్ అవుతుంది, మాట్లాడు మాట్లాడు. నిజంగా రింగ్ అవుతుంది? రింగ్ అవుతుంది. హలో హలో నరేష్ గారు నమస్తే అండి, నేను అభి మాట్లాడుతున్నాను. అభియా? ఏ అభి అమ్మా? సరే భయ్, అదే అవును నేను అదే. ఇప్పుడు బందిపోటు టైటిల్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. నేను చెప్పగానే మీరు పెట్టేసుకున్నారు. మనకు 2 టికెట్స్ కావాలి. అమ్మా నేను సినిమాలో యాక్ట్ చేస్తాను, టికెట్లు అమ్మను. ఆహా వెరీ గుడ్. 2 చాలు భయ్యా, ఎక్కువ వద్దు. మనకి మీ అభిమానం నాకు తెలుసు, కానీ 2 కంటే వద్దు ఎక్కువ. థియేటర్కి వెళ్ళి తీసుకోమ్మా, ఇంకా ఫోన్ చేయొద్దు, పెట్టే. ఓకే అలాగే ప్రేమలో ఉండండి. ఓకే ఏంటి మీ సినిమాకు బందిపోటు అని టైటిల్ పెట్టా. ఇప్పుడు ఏంటి సంపూర్ణ సినిమా కావాలి అంతే కదా? మీకు బందిపోటు పెట్టాం కాబట్టి ఆయన సినిమాకి గుండెపోటు అని పెడదాం. సరే అన్న నేను ఒకసారి అయిపోయింది, షూటింగ్ బిజీగా ఉన్నాడు ఆయన. మాట్లాడుకుందాం. చాలా బిజీగా ఉంటాడు ఆయన. మరి టికెట్ల పరిస్థితి ఏంటన్నా? నాకు పంపిస్తా అన్నాడు. నేను నీకు ఫోన్ చేసినప్పుడు వచ్చి టికెట్ తీసి. నువ్వు టికెట్లు తెస్తావు కదన్నా? పక్కా నాకు అన్న టికెట్లు తీయలేకపోతే ఇదిగో మొత్తం టామ్ చేస్తా, నీ పొరుగు అంతా పోతే చెప్తున్నా. టికెట్లు తీసి ఉంచు. పని చేస్తా, నేనే ఎవరికో మేనేజర్కి ఫోన్ చేసి టికెట్ తెప్పించేసుకుంటాను. హలో హలో మందు బాబులం మేము, మందు బాబులం. హలో హలో నరేష్ గారు, గుడ్ మార్నింగ్. హలో హలో హీరోయిన్, గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ సో మచ్. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చని జంగనకనా. హలో భయ్యా, నాకు టైం అవుతుంది కొంచెం. నీ టైం బాగాలే రే. హలో అది ఇప్పుడు చెప్పు. అదే ఏదో అంటారు కదా,
చెప్పేవాడు వీపీ అయితే ఈయనవాడు వీపీ కర్రా చేస్తున్నాడంట. ఏంటి ప్రాబ్లం ఏంటి? అవును ప్రాబ్లం ఉంది. ఇంట్లో ఉప్పు లేదు, షుగర్ లేదు, కప్పు లేదు, ఏం లేదు. ఒక 500 ఇరా. తాగొచ్చావా? వచ్చిన తర్వాత ఆయన ఏంది? సరే నాకు కొంచెం బిజీగా ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు ఈ టీవీలో గుర్తుపట్టేశారు. నైట్ 11 తర్వాత కడ్రారు ఏడొస్తుంది. కడ్రారు భయ ఒక్క నిమిషం ఫోటో ఒక్క ఫోటో తీదా. ఫోటో ప్లీజ్ ఫోటో నాకు అర్జెంట్ గా వెళ్ళాలి, నాకు పని ఉంది. సెలబ్రిటీ జులుం చేయలేదు ఇక్కడ. చేతి ఎట్లుంటో తెలుసుగా. సెలబ్రిటీ అయిపోయిన తర్వాత ఫోటో దిగాలన్నా లేకపోతే తుమ్మినా దగ్గిన ప్రాబ్లం అయిపోతుంది. పేరు మోసినప్పుడు అన్ని మోయాలి. ఫోటో ఫోటో నీకు కావాలన్నప్పుడు నేను తీస్తాను. నాకు కావాలన్నా నువ్వే చేయాలి, నీకు కావాలన్నా నువ్వే చేయాలి. తీరా కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవరు తీస్తారు? నువ్వు నేను ఇక్కడ ఉంటే ఫోటో సెల్ఫీ అని వస్తాను ఈ మధ్య. కొంచెం క్లోజ్ దిగుదాం. క్లోజ్ గా సరే. హ్యాండ్ వేసుకోవచ్చుగా. వేసుకుందాం. నేను ఎత్తాను, నువ్వు వేసు. రెడీ రెడీ చెప్పు ఇక్కడ. రెడీ. ఎందుకు కూర్చున్నా? తాయి నేనా నువ్వా? బంగారం వస్తా నైట్ వచ్చేస్తా. ఓకే బంగారం ఇవాళ రాడ్డాలి. భయ్యా 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 నేనే భయ్యా గుర్తుపెట్టినారా? అప్పుడే భయ్యా మీరు నేనే గుర్తుపెట్టిన. చూసా ఫ్యాన్స్ ఎట్లు. భయ్యా మీరు తొందర నాకు సినిమా టైం అవుతుంది. బందిపోటు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయితే రెడీ. ఫోటో తీరా. మంచి గుర్తా మాది. రెడీ రెడీ సార్. 1 2 దూకోద్దా చెప్పు. ఆ ఫోటో రెడీ 1 2 నీ బాబు వచ్చి దూతురా. దూక అదే చెప్పాలి. నేను తాగుబుద్దుడు అంటారు. రెడీ రెడీ సార్. 1 2 నీకెవడు దూకుంటాడు రా? నీకు నేను వాడు ఫోటో తీసేవాడు, వాడికి ఎందుకయ్యా? నీకెందుకు? వాడికి నాకు నొప్పి లేదు, నీకెందుకు? నేను దిగనా ఫోటో? ఏంది 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 మీ వాడు ఏంది? అభి ఎవరు? అభియా? అభియా నువ్వు అనవసరంగా చెమ్మ చంద్రు చంటు గడ్డం తీసినా కదా చంటి అనుకున్నా. నల్లగా ఉండేసరికి చంద్ర అనుకున్నా. నువ్వు అభియా? అనవసరం టైం వేస్ట్ చేసిన. రే టైం వేస్ట్ అని కాదు. ఇప్పుడు ఇంతమంది చూసిన తర్వాత ఫోటో దిగకపోతే బాగుండదు. ఒక ఫోటో దిగండి. నీతో దిగితే నాకు జరుగుతుంది. ఇంట్లో తిడతారు. నువ్వు దిగకపోతే కోసుకుంటా చెప్తున్నా. కోసుకొని కూర వండుకున్నా మంచిదే. నేను దిగా. భయ్యా 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 ఏంటి ఫోటో దిగుతావా దిగవా? ఫోటో దిగుతావా దిగవా? కూపడతానండి. గుజ్జితే గజ 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 అర్థమా? ఏంటి ఫోటో దిగుతా అని చెప్పి చేసి ఏంది? నువ్వు ఒక్క అడుగు ముందుకెత్తే నేను 10 అడుగులు ముందుకెత్తా. నువ్వు ఇక్కడే ఉండి సంగతి చెప్తాను. నీ టార్చర్ భయ్యా ఇలాంటి వాళ్ళతో. ఏం చేస్తాను? చిన్నపిల్లడి మెంటాలిటీ ఉంది. సరే మీరు దిగుతారా ఫోటో? ఒక్క సెల్ఫీ. మా తాతను పట్టుకొచ్చిన ముసలి ఆయన కొడితే ప్రాణం పోతుంది అక్కడ. నిన్ను మీ తాతని ఇద్దరిని కలిపి గుద్దుతా. పోని పోని పోనీ జదితాను. తాత ఫోన్ ఏంది? పోనీ ఏంది? మా తాత మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం లేదు. గుద్దుతా అనే వర్డ్ కంప్లీట్ అయ్యి లోపల చచ్చిపెట్టినట్టున్నాడు. అంటే అవుతుందా? ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే మీకు అర్థం కావట్లేదు. నా సంగతి మీకు తెలియట్లేదు. అయితే అబ్బా నువ్వు కన్నాలు చూపిస్తా అయిపోయింది. తాత చెయ్యి నీ భయ్యా ఒక్కసారి టర్న్ ఇయ్యండి భయ్యా. మీరేంటి మైక్ టైసన్ ఫ్యానా? అల్లరి నరేష్ ఫ్యాన్. నీకు మీ హీరోకి దండం. ఆయన నాకు ఫ్రెండ్, కానీ ఇప్పుడు నేను అవుట్ ఎగ్జిట్. నరేష్ గారు మీకు ఎప్పుడైనా ఎలాంటి ఫ్యాన్స్ తగిలేరా? చాలా సార్లు అండి. ఫోటో తీసుకున్నాక మీ పేరేంటని అడుగుతారు. అది పర్లేదు కానండి మీ సీరియల్స్ చాలా బాగుంటాయి అంటారు. నాకు అర్థం లేదు 2 నిమిషాలు. అండ్ అభి చాలా బాగా చేశారు. అభి పని అండ్ నాకు అన్నిటికంటే బెస్ట్ ఎంట్రీ ఆయన షర్ట్ ఇప్పటం. 6 ప్యాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. ఐఎమ్ 65 years old.
సార్ ఎందుకు సార్ ఎలాంటి ఫ్యాన్స్ వస్తారు ఒకవేళ వాళ్ళకి తెలియకుండా ఒక హీరో దగ్గరికి వచ్చి ఇంకో హీరో పేరు చెప్తారు, ఇంకా కాలుతుంది అప్పుడు. అంటే బాధ ఏంటంటే ఆ హీరో పేరు కూడా తెలియదు. కామన్ రెగ్యులర్ గా కొంచెం ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఫేస్ చేసేది బాగా చేశారు. శ్రీనివాస్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మొత్తం అంతా బాగుంది. నాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తుంటాయి. సరే నాకు జరగలేదు ఇది. నేను ఒక యాక్టర్తో ప్రయాణిస్తుంటే ఎయిర్పోర్ట్లో ఆయన వచ్చి ఏమంటే ఒక ఫోటో దిగచ్చా అన్నాడు. నాకు ఇప్పుడు ఓపిక లేదండి అన్నాడు ఆయన యాక్టర్. నాకు కూడా లేదండి, నేను దిగట్లేదు. చాలా బాగుంది. నాకు ఇలాంటిది యాక్చువల్ జరిగింది. మేము అంతకుముందు ఆ తర్వాత ప్రింట్ చెక్ చేయడానికి ఒక థియేటర్కి వెళ్ళాము. ఒక అతను ఎవరో తాగేసి ఉండిపోయాడు థియేటర్ లో. ఆ షోలో ఎవరు చూసుకోలేదు. మేము చెక్ చేస్తున్నాం. సడన్ గా అతను నా దగ్గరకు వచ్చి నేను పాటలు రాస్తానండి ఇచ్చేస్తానని డాన్స్ చేయడం మొదలెట్టేసాడు. కాసేపు అయిన తర్వాత బయటకు వస్తున్నా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అనుకున్నారా అన్నాడు. ఎవరు నేనంటే మీరు తేజ గారు అని. ఒక సూపర్ డూపర్ బంపర్ స్కిట్ తో వచ్చేస్తున్నారు సూపర్ శ్రీను అలాంగ్ విత్ దిస్ టీమ్. కాపాడడానికి ఎవడో దేవుడు వస్తాడన్నావు కదరా, ఎక్కడ్రా నీ దేవుడు? అక్కడ చూడు. గుళ్ళో గంట కూడా గొలుసులతోనే కట్టేసి ఉంటదిరా, కానీ ఒక్కసారి మోగిందంటే దేవుడు కూడా దిగి రావాల్సిందే. చేపన్నాక పులుసు, హీరో అన్నాక గొలుసు కామన్ రా. నంచుకోకపోతే బ్రెడ్డే కాదు, తెంచుకోకపోతే హీరోనే కాదా. క్రిములు చంపడానికి హార్ట్ పిక్, నిన్ను చంపడానికి టూత్ పిక్ చాలరా. ఒక నిమిషం ఆగండి రా. ఎవడు పడితే వాడు కొట్టడానికి గంట కాదురా, పెంట పెంట. ఏ విధా చేస్తారు సార్, ఏ విధా చేస్తారు. ఫెంటాస్టిక్ చేస్తారు సార్ సీన్. తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన హీరో వచ్చాడు సార్. ఎవడ్రా నువ్వు? నేను మీ అసిస్టెంట్ సార్. ఎవడు పెట్టాను నిన్ను? ఎవడో పెట్టలేదు సార్, నేనే పెట్టిస్తున్నాను మీకు అసిస్టెంట్ గా. నువ్వు పెట్టడం ఏంట్రా? ముందు నీ బయోడేటా చూడాలి, నేను టెస్ట్ చేసి అప్పుడు నేను పెట్టుకుంటాను. హలో సార్, నేను చాలా హిట్ ఉన్న హీరోలకి అసిస్టెంట్ గా చేశాను సార్. మీరు ఒక్క హిట్ ఇచ్చారేమో సార్. నన్ను కానీ ఫాలో అయ్యారనుకోండి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. అర్థమైంది కదా సార్? సరే పక్కనుండు, అప్పుడు చూస్తాను టెస్ట్ చేసిన తర్వాత. సార్ ఆగు, నేను ఇంకా పెట్టుకోలేదు, టెస్ట్ చేసిన తర్వాత అన్నాను. షార్ట్ రెడీ సార్. షార్ట్ రెడీయా? రెడీ సార్. చలో పద. హలో సార్, 1 సెకండ్ సార్, టచ్ అప్ చేయాలి. బానే ఉంది కదా ఫేసు. సార్ మీకు అర్థం కావట్లేదు సార్, వాళ్ళు అలాగే పిలుస్తారు. మీరు హిట్ ఇచ్చిన హీరో అనమాట, వెంటనే ఓ అని ఊపుకొని వెళ్ళిపోకూడదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? పొద్దున్న నుంచి మీరు ఒక్కరే చేస్తున్నారు సార్. హీరోయిన్ లేకపోతే మీరు చేయనని చెప్పండి. బాగోదు. మరి ఇప్పుడు హీరోయిన్ అవసరమా? బాగుంటది గోకటానికి. డైరెక్టర్ సార్, ఇప్పుడు పని చెయ్యి, నా ఇంట్రడక్షన్ సీను తర్వాత చేద్దాం. ఆ హీరోయిన్ తో కాంబినేషన్ సీన్ ఏదైనా ఉంటే అది పెట్టవే. ఏందా సార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా వస్తుంది సార్? ఏమనుకుంటున్నావు నువ్వు? సార్ ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నావా? క్యారవాన్ లో తీసుకెళ్ళిపోతారు. హీరోయిన్ దా సీన్ మీకు, అదే సీన్ చూసుకుంటాను సార్. ఏమా ఆ హీరోయిన్ తీసుకురండి అయ్యా. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఐఎమ్ హీరో అసిస్టెంట్. నో ప్రాబ్లం మేడం, కంటిన్యూ. ఐఎమ్ హీరో అసిస్టెంట్ మేడం. ప్లీజ్ టెల్ మీ యువర్ హీరో నెంబర్. 9849091480. రే నా నెంబర్ అయితే నీ నెంబర్ చెప్తున్నావు ఏంట్రా? సార్ డైరెక్ట్ గా మీరు హిట్ ఇచ్చిన హీరో సార్, మీ నెంబర్ చెప్పకూడదు, అర్థం చేసుకోండి. అర్థమైంది. ఓకేనా మేడం? దిస్ మై సార్, 1 ఫిల్మ్ డూట్, 365 days పోస్టర్ బంపర్ హిట్ మేడం. ఓకేనా, ప్లీజ్ మీట్ మీ. హే, హౌ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్? వేర్ ఆర్ యు ఫ్రమ్? ఇదేంట్రా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తుంది, దీన్ని మేనేజ్ చేయడం ఎలాగా? అవునండి. Hey, why are you not talking? Oh, bubblegum, I know. Okay. Which movies did you dance?
విచ్ మూవీస్ ఉంటుంది మనం చేసింది ఒక సినిమా కదరా. ఆ ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే ఇంగ్లీష్ సినిమా చేసి ఉండదు, ఖచ్చితంగా ఇంగ్లీష్లో 2-3 సినిమాలు చెప్పి. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అండ్ హాలో మ్యాన్. I see that movie. Your face is not there now. మాస్క్ ఇస్ దేర్. షార్ట్ రెడీ అండి మేడం, ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా? ఓకే. 1 minute సార్. నాకు ఆగదా. హలో, బిజీగా ఉన్నా, డేట్ దొరకట్లేదు సార్. ఓకే సార్, బాయ్ సార్. ఎవర్రా ఫోను? రాజమౌళి గారు. రాజమౌళి గారు ఫోన్ చేస్తే డేట్ లేవని చెప్తామేంట్రా? రాజమౌళిరా. రాజమౌళి అయిన హీరో కావాలి కదా సార్. మీరు ఇట్టిచ్చిన హీరో సార్, మీరు కొంచెం ఆ బిల్డప్లు ఎక్స్ట్రాలు చేయాలి సార్, మీరు అర్థం చేసుకోండి సార్. ఇదేంటి పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేస్తున్నారు? పూరి గారా? పూరి గారు అయితే ఒక నిమిషం ఆగు. హలో సార్, సార్ పూరి గారు. సార్ 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 ఓ సార్ సార్ ఎస్ సార్. సార్ చెప్పండి సార్. సార్ బిజీగా ఉన్నారు సార్, ఆ షూటింగ్ లో డేట్ లేవు సార్. సార్ ఆల్రెడీ ఓ సినిమా కంప్లీట్ అయిపోయి సార్. ఓకే సార్, బాయ్ సార్. పెట్టేసావా? రే పూరి జగన్నాథ్ రా. ఏం మాట్లాడుతున్నా సార్, మీరు హిట్ ఇచ్చిన హీరో సార్, అర్థం చేసుకోండి. ఇదేంటిది? హలో, ఏమై ఎన్నిసార్లు చెప్పాలి? చేయరు మా సారు. ఏమనుకుంటున్నావు? మా సార్ అంత ఎదవనుకుంటున్నావా, పనికి మళ్ళీ అనుకుంటున్నావా, ఎవరుకుంటున్నావు నువ్వు? చేయడు మా సార్ ఫోన్ అంతే, పెట్టే. ప్రోగ్రామ్ చేయని చెప్తానండి. ఎవర్రా? మేనేజర్ ఏడుకోండి, ఎక్స్ట్రా జబర్దస్త్ చేయమంటున్నాడు. మేనేజర్? అరే ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఆ ప్రోగ్రామ్ బాగానే ఉంది కదా, సినిమాలో కంటే అదే బాగా ఇస్తున్నట్టున్నారు. సైకిల్ మీద తిరిగి కూడా కార్లు కొనుక్కొని తిరుగుతున్నాడు. ఏంటో సార్, మీ రేంజ్ మీరే తగ్గించుకుంటారు, నేను చెప్పినా వినరా సార్? మీరు హిట్ ఇచ్చిన హీరో సార్. రెడీ సార్. ఇప్పుడు చెప్పేంటి మేడం, కట్ చేస్తే మీరు వాంతులు చేసుకుంటుంటారు. What wants? వాట్ వామ్స్? వాక్ వాక్ వామ్ Like, I can't understand. ఎక్స్క్యూజ్ మీ. ఇదే కెమెరా ముందు చేసే. Okay, okay. రెడీ సార్. కెమెరా రోలింగ్. 1 సెకండ్. యాక్చువల్గా 1 గంట అయింది, లంచ్ బ్రేక్ చెప్పండి, టైం అవుతుంది. డైరెక్టర్ సార్, టైం 1 అయింది, లంచ్ బ్రేక్ చెప్పు. బ్రేక్ తర్వాత ఏం చేసుకో. లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్. వాట్ ఇస్ ద ఫుడ్ యు ఈట్? Salad, green salad. ఈ ఊర్లో ఉన్న చెత్త అంతా తినేస్తుంది, గ్రీన్ సాలడ్ అంటుంది. సార్ క్యారీ తెచ్చానండి. అబ్బయ్యా థ్యాంక్ యూ రా. సార్ ఎక్స్క్యూజ్ మీ, భోజనం చేసి 4 రోజులు అయిందా? మార్నింగ్ టిఫిన్ చేసాంగా. మరి ఎందుకు సార్ అంత చండాలంగా తింటున్నారు? ఫుడ్ భలే టేస్ట్ చూసిన వాళ్ళు చాలా చండాలంగా ఉంటుంది సార్. వద్దు సార్, నేను చెప్పింది వినండి సార్. ఏ అంటే రేట్ సార్, మీరు హిట్ ఇచ్చిన హీరో, మీరు ఆ రేంజ్ ని మెయింటైన్ చేయాలి సార్. ఫుడ్ బాగాలేదని గొడవ చేయండి. బాగోదేమరా? లేకపోతే మీ క్యారెక్టర్ బాగోదు సార్, కొంచెం చెయ్యండి సార్ ప్లీజ్ సార్. అంతే అంటావా సార్? హీరో బాగుంటేనే కదా సార్ అసిస్టెంట్ బాగుండేది. ఏమి సార్, ఏమైనది సార్? ఏంటయ్యా ఇది? ఇలాంటి ఫుడ్ పెట్టేది నాకు, ఇలాంటి ఫుడ్ పెట్టేది నాకు. హీరో పని పనులు అనుకుంటున్నావా, ఎదో అనుకుంటున్నాడా, టిప్పెట్ అనుకుంటున్నావా, ఎందుకు ఇలాంటి ఫుడ్ పెట్టావు? ఒక హిట్ ఇచ్చిన హీరో. సార్ ఒక్క నిమిషం సార్. వాల్వో చైనా హోటల్ హీరోకి వేరే ఫుడ్ తేయండి. చూసారా సార్, మీరు జరకేవగానే చైనా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి ఫుడ్ తెస్తాను అంటున్నారు. అది సార్ హిట్ ఇచ్చిన హీరో ఇమేజ్ అంటే. సార్ ఫుడ్ వస్తుంది సార్. యాక్చువల్లీ క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నాను సార్. 1 సెకండ్ సార్, టచ్ అప్ చేయాలి. క్లైమాక్స్ లో హీరోయిన్ లేకపోతే మీరు చేయనని చెప్పండి. ఏమా డైరెక్టర్ సార్ 26, 27 హీరోయిన్ డేట్లు ఇచ్చిందా? హీరోయిన్ దా అక్కడ ఉండదు సార్, మీ క్లైమాక్స్ సీన్ మీది. నువ్వు ఇప్పుడు కథ మారుస్తావా లేదా? నా ప్రాణం పోయినా మార్చండి రా. బాబు మిమ్మల్ని రా అన్నాడు. నన్ను అమ్మా, ఇంత పెద్ద డైరెక్టర్ పట్టుకునే కొడతావరా నువ్వు? ఒక్క నిమిషం ఫిల్మ్ ఛాంబర్ ఫోన్ చేసి నిన్ను సినిమాలో కదా ఒక్క సీన్ లో కూడా లేకుండా చేస్తా. హలో ఫిల్మ్ ఛాంబర్. మీరు హిట్ ఇచ్చిన హీరో సార్. కానీ వాడు ఏదో ఛాంబర్కి ఫోను మీడియా ఏదైనా హీరో బాగుంటేనే కదా సార్ అసిస్టెంట్ బాగుండేది. మిమ్మల్ని కాపాడడానికి దేవుడు వస్తాడన్నావు కదరా, ఎక్కడ్రా మీ దేవుడు? అక్కడ ఉన్నాడు రా దేవుడు. గుళ్ళో ఉన్న గంటలను కూడా గొలుసులతో కట్టేస్తారా? ఒక్కసారి మోగిందంటే మోతకి దేవుడైనా సరే దిగి రావాల్సిందే. నువ్వెంతరా? సూపర్ 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 కేక సార్. ఇండస్ట్రీకి మళ్ళీ ఒక అద్భుతమైన హీరో వచ్చాడు సార్.
నన్ను ఫాలో అవ్వండి సార్. మీరు మామూలు కాదు సార్, బిజీ అయిపోతారు సార్. అంతే అంటావా? అంతే అండం ఏంటి సార్? సార్ హీరో బాగుంటేనే కదా సార్ అసిస్టెంట్ బాగుండేది. నేను హీరోగా చేసిన సినిమాలో నన్ను జూనియర్ ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేపిస్తావా? నరేష్ గారు, సో ఈ అవుట్ అండ్ అవుట్ ఫిల్మీ బేస్డ్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? బాగుందండి. నాకు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ముసుగులు పంచి బాగుంది. ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాం అంత చాలా బాగుందండి. ఇట్స్ వెరీ గుడ్. నాగబాబు సార్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ గుడ్. శ్రీనివాస్ గారు, శ్రీను నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కమెడియన్స్ అండి ఇండస్ట్రీలో. గ్రేట్ టైమింగ్ ఉన్న యాక్టర్ అండ్ స్కిట్ చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎస్పెషలీ వామిటింగ్ సీన్ కోసం అర్థం చూపించినప్పుడు లైక్ రియల్లీ ఐ లాఫ్ట్ అవుట్ లౌడ్. వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. నరేష్ గారు అండ్ హోల్ టీమ్ బందిపోటు సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రేణి, థ్యాంక్ యూ. The 5 super skits done. Now it's time to begin the one and only Fatafat Fun Round. నాగబాబు సార్, ఇవాళ మన 5 టీమ్ లీడర్స్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం చేయబోతున్నారు? దంషరాట్స్ సాంగ్స్. ఓకే, సో ఫస్ట్ ఎవరు వస్తారు చెప్పండి. పెట్రోమాక్స్ లైటింగ్, పట్టు పరుపుల సెట్టింగ్, మేజువాణి సెట్టింగ్ ఉంది రారా. సో ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఆల్ ది బెస్ట్ రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ సార్, మీరు ఎప్పుడైనా దంషరాడ్ ఆడారా? ఇప్పుడు చిన్నప్పుడు ఆడానండి. సో ఆర్ వి రెడీ? యా. నాగబాబు సార్, షాల్ వి స్టార్ట్? యా, ఓకే. నాగార్జున గారి పాట, వాన పాట. సినిమా పేరుకు రా, సినిమా పేరుకు రా. డబ్బు, నాగార్జున గారి పాట. అదే వాన 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 వాన. ఓకే, వాన పాట. జల్లు కురిసింది చిరు జల్లు. నేను నువ్వు నేను ఒకటి. ముక్కుప్పుడు కట ఆడోళ్ళ పాట. 20 seconds to go. కలిసి పాడుకునే పాట. భార్యాభర్తలు భార్య భార్య భార్య. నేను నీ భార్య, నా భార్య నా భార్య. స్వాతి ముత్యపు జల్లులలో. Okay, ready for the next one? కళ్యాణ్ గారి పాట. సినిమా పేరు చెప్పు. 80s, ఆయన 80s లో లేడు, 90s తర్వాత నచ్చిండు. 90s లో. ఓకే, వేసుకో. సుస్వాగతం. ఏ స్వప్న లోకాల సౌందర్య రసి. అదే పాట లాస్ట్. ఆలయాన హారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. నాగబాబు సార్, నెక్స్ట్ టీమ్ లీడర్ ఎవరు? నేను చెప్పను, వాళ్ళే వస్తారు. అచ్చా, వాళ్ళే వస్తున్నారు. వస్తున్నాడు. శ్రీను అండ్ రామ్ ప్రసాద్, మీరు సుడిగాలి సుధీర్ టీమ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. అవును. హీరో పేరు చెప్పు, హీరోయిన్ పేరు చెప్పు. చాలా కష్టమా? మంచం, దుప్పటి. మంచం వేసి దుప్పటి వేసి. ఓకే, సో రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్? ఓకే, రెడీ. నువ్వక్కడుంటే నేనెక్కడుంటే. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? సార్ పిలవాలా, మీరే వచ్చేస్తారా? ఓకే, రెడీ? చాలా తక్కువ టైంలో చెప్పాలి. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. Your time starts now. బయట ఆరేసావు, ఆరేసుకోబోయి.
శంకర్ గారు రెడీ ఫర్ నెక్స్ట్. బీ కూల్. టైం విషయంలో మనం చాలా ఫాస్ట్ గా చెప్పాం. అన్నం తిన్నాం. ఆహా బుట్ట కింద కోడు. అవునా? ఒట్టి మీద కూడు తోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వుతో మీరు ఏదో కొత్తగా ప్లాన్ చేయాలి సార్. మన వాళ్ళు వచ్చి డంషరాజ్ అయితే ఎక్స్పర్ట్ అయిపోయారు. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే రెడీ అభి? నడవడం హీరో మహేష్ బాబు గో 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 అది నడిచే నా వెంటే నీ వెంటే నీ వల్లే నా వెనక చెప్పలేడు సార్, వదిలేండి. వస్తా నీ వెనుక. ఓకే రెడీ ఫర్ నెక్స్ట్ అభి? రెడీ. అలాంటి డిస్కరేజింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు. రైట్ రెడీ. చిట్టి నడుమునే కొంగు మడత నా నీ నడుము నీ నడుము వంపు నీ నడుమంపుల డింకటిక రమ్మని పిలిచెని రామ్ చిలక. సో లాస్ట్ టీమ్ సూపర్ శ్రీను అండ్ టీమ్. శ్రీను గారు రెడీ? రెడీ. ఓకే మీరు నా గుండెలో నువ్వు నువ్వు నువ్వే నాకు ప్రాణం నువ్వు నాకు ప్రాణం. ఎన్టీ రామారావు గారు పాత్ది అన్నదమ్ముల సాంగ్. 15 seconds to go. నువ్వు నా గుండెలో సంపు గారు ఎన్టీ రామారావు హెల్ప్ గారు. చేస్తారా? సంపు చెప్పు. మీరు యాక్ట్ చేసి చూపించు. తను చేసి చూస్తే నేను చెప్తాను. లేదు ఆల్రెడీ చూసిన తర్వాత. మామూలుగా ఇప్పటిదాకా వీళ్ళంతా జరిగింది జబర్దస్త్. ఇప్పుడు భయ్యా వేస్తే నేను చెప్పడం ఎక్స్ట్రా జబర్దస్త్. కమాన్ భయ్యా. నా మది నిన్ను పిలుచుంది సో సంపు గారు రెడీయా? సంపు ఒక్కటి చెప్పినా రెండు చెప్పినట్టే, రెండు చెప్పినా ఒకటి చెప్పినట్టే. ఓకే సో రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్? రెడీ రెడీ రెడీ. ఐటమ్ సాంగ్. నా శ్రీనివాస్ గారు మీరు హెల్ప్ చేస్తారా? యా చిరంజీవి గారిది శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓ పర్లేదు అయ్యో. ఓకే సో నాగబాబు సార్ ఇప్పుడు మీరు డిసిజన్ ఎలా తీసుకుంటారు ఈ సిచువేషన్ లో? ఫాస్టెస్ట్. కానీ ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ తెలిసే ముందు లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది స్కోర్స్. కెన్ వి హ్యావ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్?
నాగబాబు సార్. ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు సార్? శంకర్ అండ్ అప్పారావు. ఫాస్టెస్ట్ చెప్పినందుకు శంకర్ అండ్ అప్పారావు గారు ఆర్ ద విన్నర్ ఆఫ్ ఫటాఫట్ ఫన్ రౌండ్. అయితే పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సుడిగాలి సుధీర్. Can we have the entire team of Bantipotu on the stage, please? సార్ ఏంటి సార్ ఇప్పుడు ఈ బందిపోటు చూడాలి, ఎందుకు చూడాలి మేము చెప్పండి మాకు. నరేష్ గారు సాధారణంగా చాలా సినిమాల్లో ఆయన ఎక్కువ మిగతా వాళ్ళ చేత బాధించబడుతూ ఉంటారు. అలా కాకుండా బాధ పెట్టే ఈయన ఎక్కువ బాధిస్తుంటాడా? ఈయన బాధ పెట్టే ఒక కథానాయకుడి కింద ఆయన చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో కథని నేను సో చేయడం ఏంటి ఇప్పుడు ఈ టోటల్ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అంటే స్లాప్ స్టిక్ హ్యూమర్ స్పూఫ్ కానీ ఒక వినోదాత్మకమైన చిత్రం అండి ఇది. సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ బందిపోటు అండ్ ఎంటైర్ టీమ్. అండ్ జబర్దస్త్లోకి వచ్చి వెళ్ళిన ప్రతి సినిమా హిట్ అయింది. మీ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, ఆడియన్స్ మీ సినిమా నుంచి ఏం దోచుకొని వెళ్తారు? డెఫినెట్ గా ఆడియన్స్ 2 గంటలు హాయిగా నవ్వుకుంటారు. ఈ సినిమాలో ఓన్లీ దొంగలే దోచుకుంటాను, అది కొత్తగా ఉంటుంది. డెఫినెట్ గా మీ ఆడియన్స్ మనసును దోచుకుంటాను మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. Isha, did you enjoy Extra Zabardast today? Yeah, a lot actually. Andar performances చాలా బాగున్నాయి and I had great fun. Srinivas garu, how was it? రియలీ ఫన్ అండి. యాక్చువల్లీ 10-15 minutes కంటిన్యూస్గా నవ్వించగలడం రియలీ గ్రేట్ ఎఫర్ట్ బై ద ఎవ్రీబడి. సంపునేష్ గారు, ఈ సినిమాలో మీరు ఎలా కనిపించబోతున్నారు? మంచి క్యారెక్టర్ అండి. అంటే సినిమా మొత్తం తిరుగుతుంటారు అంత పెద్దవాళ్ళ కాంబినేషన్ లో. బర్ని గారు, పోసాన్ గారు, నరేష్ గారు, హీరోయిన్ అందరితోటి ఉంటుంది. మంచి క్యారెక్టర్ అండి. And now it's time to present 10,000 rupees for Fatafat Fun Round from Extra Zabardast to none other than Shakalaka Shankar and Apparao garu. రారా రంగేలి రాజా బాబు ఆడిస్తారా నీతోనే ఐటమ్ సాంగ్ జల్సా నీ తేరా జాలి బాబు. ఇవాల్టి performer of the day గెలిచారు 10,000 rupees from MVR Mall Vizag. Congratulations to Sudigali Sudhir and team. ఇవాళ పోస్టర్ ఆఫ్ ద డే లో కొంచెం స్పెషల్ అండి. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ పోస్ట్ చేస్తారు అండ్ ఆ పోస్టర్ లో మన బంతిపోటు టీమ్ వచ్చి స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. సో ఆర్ వి రెడీ టు పోజ్? Once again, a big round of applause for the entire team of Bantipotu. Thank you so much for coming over. And here's wishing them all the best. Make sure you get your tickets today and watch it soon. Until then, next week, Malli Kaloddown. Take care. Bye-bye. We all love you. Extra.